విగ్రహాలు, భయానక సంఘటనలు జరిగినవి నిజమా లేక మనోవిభ్రాంత్యా? అయ్యన్ ఆలయం పాము విషాన్ని హరించే పుట్టమన్ను. మామూలుగా ఆలయాల్లో దేవుడికి నమస్కరించుకున్న తరువాత ప్రసాదంగా విభూతి ఇస్తారు, కొన్ని చోట్ల కుంకుమ ఇస్తారు. కానీ పుట్టమట్టి తీసి ప్రసాదంగా ఇస్తున్నారు ఒక ఆలయంలో. ఈ విచిత్రమైన ఆలయం ఎక్కడుంది? తిరుపూరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయ్యన్ ఆలయం వైపుగా పయనించాం. ఒక చోట రహదారి నుండి కుడివైపుకు తిరిగి కొంత దూరం ప్రయాణించాం. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అందరూ కలిసి కోలాహలంగా ఉన్న ఒక గుంపు దారి కడ్డుగా ఉంది. డప్పులు వాయిస్తూ కొందరు చిందు వేస్తున్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఒక విశాలమైన రోడ్డులోకి ప్రవేశించాం. మేం వెతుక్కుంటూ వచ్చిన అరటితోట అయ్యన్న ఆలయాన్ని సమీపించాం. దేహమే దేవాలయం. ఆలయం అనేది మానవ దేహానికి సామీప్యంగా ఉంటుందని పెద్దల విశ్వాసం. పరమాత్మ, జీవాత్మలు ఒకటిగా కొలువుండే ఆలయమే మానవ దేహం. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసిన మూలస్థానాన్ని ముఖంతోనూ, దానిమీద కట్టిన గోపురాన్ని కళ్లతోనూ, ఆలయాన్ని ప్రదక్షిణ చేసే ప్రదేశాన్ని ఉదరంతోనూ పోలుస్తారు. కాలభైరవుడు, నవగ్రహాలు చేతి వేళ్లుగాను, కుమారస్వామి, వినాయకుడు చెవులుగాను, ధ్వజస్తంభం వెన్నెముకగాను, గాలిగోపురాన్ని కాలి పాదాలుగాను భావించి ఆలయ నిర్మాణం గావిస్తారు. మానవ శరీరంలో పంచకోశాలైన కళ్ళు, చెవులు, ముఖం, కాళ్ళు, చేతులు ఆలయ నిర్మాణాన్ని ప్రతిఫలిస్తున్నట్టుగా భారతీయ సంప్రదాయాల్లో ఉదాహరించబడ్డాయి. ఈ విధంగా ఆలయాలు మానవునికి ప్రతిరూపాలుగా భావించబడుతుండగా ఇక్కడ ఒక మనిషే ఆలయంగా భావించబడుతున్నాడు. ఆలయ పరిసరాల్లో భక్తులు పిల్లలతో సహా వస్తున్న దృశ్యాలు అధికంగా ఉన్నాయి. హఠాత్తుగా నిద్రిస్తున్న పిల్లలు ఉలిక్కిపడి లేచినా, ఇంట్లోకి ఏదైనా వింత ప్రాణులు, జంతువులు వచ్చి వెళ్ళినా వెంటనే ఈ ఆలయానికి వచ్చి నమస్కరించుకుంటారట. మేము ఆలయం ముఖద్వారంలోకి ప్రవేశించాం. ఒకచోట అయ్యన్ కోసం నేతి దీపాలు సిద్ధంగా ఉన్నాయి. గుడిలో ప్రదక్షిణ చేస్తుండగా ఎదురుగా వచ్చింది ఒక మహిళ. 35 సంవత్సరాల క్రితం వచ్చి వెళ్ళిన ఆ మహిళను మళ్లీ రప్పించారు అయ్యన్. ఒక 35 ఏళ్లకు ముందు ఏదో అలర్జీలాగా ఒంటి మీద విషపుగడ్డల్లాగా వచ్చాయి. డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నా తగ్గలేదు. అప్పుడు ఒకళ్ళు ఈ గుడికి వెళ్ళమని చెప్పారు. అయినా కూడా నేను రాలేదు, మంత్రాలకి జబ్బులు ఎలా తగ్గుతాయలే అని. తర్వాత ఒకసారి మా అమ్మ ఈ గుడికి తీసుకొచ్చింది. దేవుడికి నమస్కరించుకున్న తర్వాత ఆ ప్రసాదం ఇచ్చారు, మట్టి ప్రసాదం. అది తీసుకెళ్లి 3 రోజులు వాడమన్నారు. ఇంటి చుట్టూ చల్లుకుని కొంచెం నీళ్లలో కలిపి తాగమన్నారు. అది తాగాక తర్వాత ఆ గడ్డలే రాలేదు ఎప్పుడు. ఆ తర్వాత మళ్ళీ రాలేకపోయాను. ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చాను. ఈవిడ దగ్గర నుంచి వెళ్ళిన మాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి అక్కడ వరుసగా ప్రతిష్ఠించిన పాము విగ్రహాలు. మానవ హారములాగా పాముల హారం కాబోలు అన్నట్టుగా ఉన్న విగ్రహాల నడుమ భయం గొలిపే రీతిలో ఒక రాజనాగ ప్రతిమ ఉంది.
చెట్టు క్రింది వినాయకుణ్ణి దాటి ముందుకెళ్తే పెద్ద పెద్ద పాత్రల్లో ఏదో మట్టిలాంటి పదార్థం ఉంది. ఇదే ఈ ఆలయంలో వింతగొలిపే రీతిలో ప్రసాదంగా ఇచ్చే పుట్టమన్ను. ఏంటండి ఇది? పుట్టమన్నండి, మట్టి. పాము పుట్లో ఉంటుందా? అవును. అది ఆ మట్టి, అంతకు మించి ఏమీ లేదు. ఇదే మందు. ఈ పుట్టమన్ను ప్రసాదాన్ని ఇచ్చే ముందు ఆ ఆలయంలో రోజు 4 వేళల్లో పూజలు నిర్వహిస్తారని, రాత్రివేళ పూజకి భక్తులు అధికంగా వస్తారని తెలిసింది. మేళతాళాలతో పూజ ప్రారంభమైంది. అక్కడ ఒక రావి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఉన్న శివలింగానికే పూజలు జరుపుతున్నారు. గుడిలో నుంచి బయటికొచ్చిన చెట్టు పైభాగం ఇది. ఇక్కడ శివలింగ పూజలు జరుపుతున్నారు. అయితే అరటితోట అయ్యన్ అనబడేవారు ఎవరు? ఆయన దేవుడిగా ఉద్భవించింది ఎక్కడ? అయ్యన్ ఆలయం పాము విషాన్ని హరించే పుట్టమన్ను. అరటితోట అయ్యన్ అనబడేవారు ఎవరు? ఆయన దేవుడిగా ఉద్భవించింది ఎక్కడ? చిన్నతనంలోనే బతుకు తెరువు వెతుక్కుంటూ మోపురివాకం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. ఇక్కడే ఉంటూ తర్వాత కొంత పొలం కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. కౌలుకి తీసుకుని తర్వాత ఆ పొలంలో అరటి తోట వేసి సాగు చేస్తున్నారండి. ఆయనకి చిన్న వయసు నుండే భక్తి ఎక్కువండి. ఆయన ఎప్పుడూ పూజలు చేస్తుండేవాళ్ళు. ఆయన పొలం వెళ్ళినప్పుడు, పశువులు మేపటానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామి ఉండడు కదండి. అలాంటప్పుడు అక్కడున్న రాయినే స్వామిగా అనుకుని పూజలు చేస్తారు. ఈ విధంగా నిరంతరం దైవ చింతనలోనే గడిపే చిన్న అయ్యన్ ఒకరోజు ఎప్పటిలాగే ఒక రాయికి పూజ చేస్తున్నారు. హఠాత్తుగా ఆయన ముందు ఒక దివ్య ప్రకాశంతో మునీశ్వరుడి రూపంలో దేవుడు ప్రత్యక్షమై ఆయనకు కొన్ని అద్భుత శక్తుల్ని, మంత్రశక్తుల్ని ప్రసాదించి అదృశ్యమయ్యారట. నాటి నుంచి చిన్న అయ్యన్కి లోకమంతా బంగారు రంగులో కనిపిస్తోందట. పాములు ఈయన రమ్మంటే వచ్చేవి, పొమ్మంటే పోయేవి. అంతగా ఆయన నాగశక్తిని కలిగి ఉన్నారట. ఈయన దగ్గరికి పాములు రమ్మంటే వస్తాయి, వెళ్ళమంటే వెళ్ళిపోతాయి. అట్టాడి మంతాలుండే ఈయన దగ్గర. దైవ కటాక్షం కలిగి ఉన్న చిన్న అయ్యన్కి 24 ఏళ్లు రాగానే తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. అందువల్ల దిగులు పడ్డ చిన్న అయ్యన్ ఏం చేయాలో తెలియక పొలంలో పడుకున్నారట. కళ్ళు మూసుకొని ధ్యానంలో మునిగి ఉన్నప్పుడు ఒక అశరీరవాణి ఆయనకు వినిపించిందట. పెళ్లి చేసుకోవడం పాపమేమీ కాదు అన్న మాటలు విని తన దిగులును పోగొట్టుకున్నాడు చిన్న అయ్యన్. వివాహానంతరం భార్యతో కాపురం చేస్తున్న భక్తి మార్గాన్ని వేడలేదు చిన్న అయ్యన్. కాలగమనంలో చిన్న అయ్యన్ అరటితోట అయ్యన్గా పేరుగాంచాడు. పాము కాటుకు, పురుగుల విషానికి మంత్రించి మట్టి ఇస్తారు. డబ్బు తీసుకోకుండా మందు ఇస్తారని పేరుపడ్డ ఈయన ప్రజలకు దైవంలాగా కనిపించారట. నీకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు యోగాన్ని ప్రసాదిస్తానని దేవుడు చెప్పాడు. అయినా ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం పట్టి పెరుమాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటారు. పేరూరుకి వెళ్ళి సకుటుంబంగా దర్శనం చేసుకుంటారు.
దర్శనం అంటే ఆరుద్ర దర్శనం, శ్రవణ నక్షత్రం రోజున దొరికే దర్శనం చేసుకోవడం అలవాటు. ఆ రోజు దేవుడు అయ్యని కల్లోకి వచ్చి, నేను నీకు ముక్తిని ప్రసాదిస్తాను శ్రవణ నక్షత్రం రోజు అని చెప్పి అదృశ్యమయ్యారు. సరే అని ఆయన మనసులో ఎంతో ఆనందపడ్డారు. శ్రవణ నక్షత్రం రోజు దేవుడి దగ్గరికి వెళుతూ సకుటుంబంగా వెళితే స్వామి దర్శనం ఇవ్వడని చెప్పేసి వాళ్ళని మాత్రం అక్కడికి పంపించి ఆయన ఇక్కడికి వచ్చేసి శివ పూజ చేస్తూ ఇక్కడే ఉండిపోయాడు. అలాగే ఉంటూ ఇక్కడ ఒక ఎద్దును పెంచుతూ ఉన్నాడు. రోజు దాని ఆలనా పాలనా చూస్తూ ఉండగా అది ఒక రోజు వచ్చి తన కొమ్ములతో ఆయన్ని పొడిచి చంపేసింది. అతను ప్రాణాలు పోతూ ఉండగా అమ్మవారు పరమేశ్వరుడు వృషభ వాహనం మీద ఆయనకి దర్శనమిచ్చారు. తద్వారా ఆయన ముక్తిని పొందాడు అని చెప్పేసి ఇక్కడ ఐదీకం చెబుతూ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఆయనకి గుడి కట్టించారు. అయ్యన్ ప్రేమతో పెంచుతున్న ఆ వృషభం ఆ రోజు తన స్వభావానికి విరుద్ధంగా కోపంగా కనిపిస్తోంది. దాని చూపులో రౌద్రం కనిపిస్తోంది. అది కొమ్ములు విసిరే విధం చూస్తే ఏదో మహాప్రళయానికి సమాయత్తమవుతున్నట్లుగా ఉంది. తాడు తెంచుకొని వేగంగా పరిగెడుతోంది వృషభం. అయ్యన్ మెల్లగా నడుస్తున్నారు. ఆయన్ని కొమ్ములతో గుద్దిపడేసింది ఆ వృషభం. పక్షులు వెళ్తున్న వేగం చూస్తే ఈ వార్తని ఊరి వాళ్ళకి తెలపడానికా అన్నట్టుగా ఉంది. దూరంగా చెట్టు కొమ్మ మీద కాకి ఇదంతా గమనిస్తోంది. అయ్యన్ ఆత్మ శరీరం నుంచి వేరయ్యింది. 3 సంవత్సరాలు గడిచిన తరువాత పొలం పని చేసుకునే అయ్యన్ భక్తుడు ఒకరు గుడిలో అరుగు మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడు అయ్యన్ ఆయనలోకి పూని, విషవ్యాధి నివారణ మంత్రశక్తి భూమి మీద ప్రజలందరికీ ఉపయోగపడాలనుకుంటున్నాను. నేను చెప్పేది ఆచరించు. అప్పుడు అద్భుతాలు, మహిమలు, ఆ దేవుడి దీవెనలు లభిస్తాయి. కోట్లాది ప్రజలు సుఖపడతారు, కోరికలు నెరవేరుతాయి అని చెప్పారట. ఆ ప్రకారంగా ఆ భక్తుడు రాసి అన్నన్ అనే వ్యక్తితో ఈ విషయం చెప్పి నది దగ్గరకు బయలుదేరాడు. ఆ భక్తుడు నది దగ్గర మట్టి తీస్తున్నప్పుడు అక్కడ ఒక శిల కనిపించింది. ఆయనకి కల్లోకి వచ్చి నంది లింగం నది ఒడ్డున ఉన్నాయని చెబితే అప్పుడు ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకెళ్ళి తవ్వి చూస్తే నంది లింగం అక్కడ ఉన్నాయి. అవి తవ్వి తీసిన తర్వాతే గుళ్ళో కూర్చున్నాయని చెప్పింది నిజం అని తెలిసింది. ఇక అక్కడి నుంచి జనం అంతా వచ్చి కొలవడం మొదలుపెట్టారు. చుట్టూ అరటి తోటలు, కావు కావుమంటూ స్వాగతం పలుకుతున్న కాకులు. ఆలయం ఎడతెరిపి లేకుండా వస్తున్న భక్తులతో అలరారుతోంది. ఇక్కడి నుండి పుట్టమన్ను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటే పాములు రావట. అందువల్లే ఈ ఆలయంలో పుట్టమన్ను ప్రసాదంగా ఇస్తారట. అయ్యన్ బతికున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడంటున్నారు. నువ్వులు పట్టు అనే గ్రామంలో ఈ విధంగా పాము కాటుకి మంచి మందిచ్చే మనిషి ఒకడుండేవాడు. ఆ మనిషి ఊళ్ళో వాళ్ళకి మందిచ్చి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని తర్వాత డబ్బు ఆశ ఎక్కువైపోయి జనానికి సేవ చేయడం మానేశాడు. తర్వాత ఆయన అయ్యన్న ఆలయం దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ కలుసుకుని వాళ్ళందరి దగ్గర తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు. అయ్యన్న ఆలయంలో ఇచ్చేదేముంది, నేనిస్తేనే నయమవుతుంది, అయ్యన్ కంటే నాకే ఎక్కువ శక్తి ఉంది, అయ్యన్న ఆలయానికే శక్తి లేకుండా చేసే శక్తి నా దగ్గర ఉంది అంటున్నాడు. అప్పుడు భక్తులందరూ కలిసి అతన్ని కొట్టారు. కొట్టాక అతను ఇక్కడి నుంచి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అయ్యన్ గురించి తప్పుగా మాట్లాడినందుకు అతను అనుభవించింది ఏమిటంటే, వెళ్ళిన 30 రోజుల్లోగా వాళ్ళ అబ్బాయిని పాము వచ్చి కాటేసింది. కాటేశాక వాళ్ళ అబ్బాయిని కాపాడుకోవడానికి కూడా అతను నేర్చుకున్న విద్య, అతని శక్తి పనికి రాకుండా పోయాయి. అప్పుడు అది చూసి అక్కడున్న భక్తులు అతనితో అన్నారు, నువ్వు అయ్యన్ గురించి తప్పుగా మాట్లాడడం వల్లే నీకు నీ విద్య, నీ శక్తి ఫలించకుండా పోయాయి. అయ్యన్ కోవిల్కి తీసుకెళ్లడం ఒక్కటే ఇప్పుడు నీ కొడుకు బతకడానికి ఉన్న మార్గం అని చెప్పి వెంటనే వాళ్ళ అబ్బాయిని తీసుకుని ఎద్దుల బండిలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికొచ్చి ఇక్కడ అయ్యన్ పుట్ట మన్ను ఉంది కదా, అది తీర్థంలో కలిపి ఇవ్వగానే వాళ్ళ అబ్బాయికి విషం దిగిపోయింది. దిగిన తర్వాత వాళ్ళకి అయ్యన్ కల్లోకి వచ్చి చెప్పాడు, ఎప్పుడూ ప్రజలకు మేలు చేయాలే తప్ప ప్రజల్ని మోసం చేసి మాయ చేసే పనులు చేయకూడదు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. ఇటువంటి అనేక అద్భుతాల్ని అయ్యన్ చేశాడని, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడని అంటున్నారు. ఆలయానికి శుచి శుభ్రంతో రావాలన్నది అయ్యన్ కోరిక. దాన్ని అతిక్రమించిన వారిని అయ్యన్ ఏం చేస్తారు? అయ్యన్ ఆలయం పాము విషాన్ని హరించే పుట్టమన్ను.
ఆలయానికి శుచి శుభ్రంతో రావాలన్నది అయ్యన్ కోరిక. దాన్ని అతిక్రమించిన వారిని అయ్యన్ ఏం చేస్తారు? ఒకరు మాంసాహారం తిని ఆలయంలోకి ప్రవేశించేసరికి ఆయన్ని లోనికి వెళ్ళనివ్వకుండా ఒక పాము అడ్డగించింది, పూజ చేయనివ్వకుండా అడ్డగించింది. కానీ వేరే వాళ్ళు అటువైపు వెళ్ళినప్పుడు అక్కడ పాము కనపడలేదు. ఆ ఒక్క వ్యక్తిని మాత్రమే ఆ పాము అడ్డగించింది. ఎందుకు అతన్ని మాత్రమే పాము అడ్డగించింది, మిగతా వాళ్ళు వెళ్ళినప్పుడు అడ్డగించలేదు కదా అని అక్కడున్న వాళ్ళు ఆయన్ని ఏంటి ఏదన్నా తప్పు చేశారా, ఏం చేశారు అని అడిగితే, లేదండి నేనేం తప్పు చేయలేదు, ఉదయం వస్తూ నేను మటన్ తినొచ్చాను అని చెప్పాడాయన. ఆ విధంగా మటన్ తినకుండా వచ్చిన వాళ్ళని పాము అడ్డుకోలేదు, మటన్ తిని వచ్చిన వాళ్ళని పాము అడ్డుకుంది. కాబట్టి ఈ గుడికొచ్చేటప్పుడు ఇలాంటి ఏమీ తినకుండా రావాలి. అలా కాకుండా మాంసాహారం తిని ఎవరైనా వచ్చారంటే పాము వాళ్ళని కనిపెట్టేస్తుంది. అందువల్ల ఎవరు ఈ గుడికొచ్చినా నాన్ వెజ్ తినకుండా రావాలండి. అయ్యన్ ఆలయంలోని అద్భుతాల్ని విని ఇక్కడికొచ్చిందొక ఆవిడ. అక్కడ పూజా ద్రవ్యాలు తీసుకొని ఆలయంలోనికి ప్రవేశించింది. కొబ్బరికాయ కొట్టారు. ఎవరైనా ఇక్కడ కొబ్బరికాయ కొట్టారంటే ఒక చిప్ప వాళ్ళకిచ్చి ఇంకో చిప్పని ఇక్కడ స్వామికి సమర్పించడం అలవాటు. ఒక ఆవిడ ఇక్కడికి వచ్చి కొబ్బరి చిప్ప స్వామికి ఎందుకు ఇవ్వాలని వేళాకుళంగా మాట్లాడి వెళ్ళగా అప్పుడేమైందంటే ఆవిడ అలా వెళుతోంది. అలా వెళ్ళే దారిలో ఏమైందంటే ఆవిడకి మనసులో ఏదో దిగులుతో పాటు ఆవిడకి ఏదో తెలియని భయం శరీరం అంతా ఆవహించుకున్నది. క్రమేపీ ఆవిడకి నడుము భాగం ఎక్కువగా బరువుగా ఉన్నట్టు అనిపించింది. ఇదేంటి ఒళ్ళో కొబ్బరి చెప్పేగా పెట్టుకున్నాం, ఇంత బరువు ఉంది ఏంటి అని చెప్పేసి ఆవిడ అలా వెళుతూ ఉండగా కొంత దూరం పోయేసరికి బరువు ఎక్కువైపోయి చూసేసరికి ఒళ్ళో సర్పం కనిపించింది. ఆవిడ భయపడి ఏం చేయాలో అర్థం కాక, ఓహో మనం తప్పు చేశాము, ఈ తప్పుకు పరిహారం చెయ్యాలి అని చెప్పి వెంటనే మళ్ళా ఇక్కడికి వచ్చి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసుకొని, అయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని మళ్ళీ ఆవిడ కొబ్బరికాయ కొట్టి ఆయనకి సమర్పించి పరిహారం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. ఒక్క క్షణంలో దైవాన్ని చూసిన సంతోషంతో ఆవిడ కట్టించిన మండపం ప్రస్తుతం భక్తులు పడుకునేందుకు ఉపయోగంగా ఉంది. పాము మాత్రమే కాక ఎన్నో అద్భుతాలు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి సూళ్ళూరులో ఒక పెద్ద ఆయనకి దెబ్బ తగిలి కన్ను పోయింది. అప్పుడు చాలామంది ఆయనకి చెప్పారు. అయ్యన్ని వేడుకోమంటే ఆయన అన్నారు, అయ్యన్ దగ్గర పాము కాటు అలాంటివే నయమవుతాయి, విష ప్రభావానికి నివారణ ఉంది అంటే కాదని అప్పుడు ఒక భక్తుడు చెప్పాడు. నువ్వు వెళ్ళి ఏం కోరుకుంటే అది అలాగే జరుగుతుందని చెప్పడం వల్ల ఆయన అయ్యన్ దగ్గరకు వచ్చి కన్ను బాగవ్వాలని కోరుకుని అప్పటికప్పుడు గుడి ముందు కూర్చుని ధ్యానం చేయసాగాడు. ఆ రోజు రాత్రి ఏమైందంటే ఆయన కల్లోకి ఒక ఆకారం వచ్చి చెప్పింది, నువ్వు కొంతకాలం అయ్యన్ని పూజించుకుంటూ అయ్యన్ గుడి దగ్గరే ఉండు, నీకు 9వ రోజు ఉన్నట్టుండి ఒక ఆకారం కనిపిస్తుంది, ఆ రోజు నుంచి నీకు కళ్ళు కనిపిస్తాయని అయ్యన్ కల్లోకి వచ్చి చెప్పారు. అప్పుడు ఆ సూళ్ళూరు పెద్ద ఆయన 9 రోజులు ఇక్కడే ఉండి 4 వేళలా పూజల్ని అటెండ్ చేస్తూ ఎంతో భక్తిగా కొలుస్తూ ఉన్నాడు. అనుకున్నట్టుగా 9వ రోజు రాత్రి సమయంలో సడన్గా కంట్లోకి ఒక పవర్ వచ్చింది. ఆ పవర్ రాగానే కళ్ళు కనిపిస్తున్నాయి, వెలుతురు కనిపిస్తోంది. కనిపించగానే అప్పుడు ఆయన ఎంతో సంతోషపడిపోయి ఉదయం అభిషేకాలు పూజలు చేసి వచ్చిన వాళ్ళందరికీ అన్నదానాలు చేసి అప్పటి నుంచి హ్యాపీగా ఉంటున్నాడు. ఈ మధ్య శ్వేతనాగు ఒకటి భక్తులకు కనిపించిందంటున్నారు. దేవుడి లాంటి అయ్యనే శ్వేతనాగుగా విహారానికి వస్తున్నాడని అనుకుంటున్నారు. శ్వేతనాగుని కళ్ళారా చూశానంటున్నారు. ఆలయానికి ఒకరోజు స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు లోపల ఆడుతూ కనిపించింది. నేను చూడగానే ఆ పుట్టవైపు వెళ్ళి మాయమైపోయింది. నేను దాన్ని అలా చూస్తూ నిలబడిపోయాను. తెల్లగా ఉంది, శ్వేతనాగు తళతళ మెరిసిపోతూ ఉంది. నేను చూడగానే మాయమై ఎటో వెళ్ళిపోయింది. లోకంలో ఎన్నెన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న సంఘటనలన్నీ అయ్యన్ వల్లే జరుగుతున్నాయనటం ఎంతవరకు సాధ్యమన్నది వాళ్ళ భక్తికి సంబంధించిన విషయం అని అంటున్నారు.